పవన్ కళ్యాణ్ విషయంలో రేణు దేశాయ్ మాట్లాడినప్పుడు కూడా అసలు ఆమెపై జరిగినటువంటి ట్రోల్ గురించి చెప్పాలంటే అసలు చెప్పతరమే కాదు, మాట్లాడుకోవటం కూడా చాలా తక్కువ. ఆమె ఇంకొకరితో ఎంగేజ్మెంట్ అన్న విషయంలో కూడా అసలు ఆమెని లకారం నుంచి దిగకుండా పచ్చి బూతులు తిట్టారు. ఇంత జరుగుతున్నా, ఒక ఉమెన్ ఇంత ట్రోల్ అవుతున్నా, జూనియర్ ఎన్టీఆర్ ని కమెంట్ చేసింది అని చెప్పి ఇంకొక హీరోయిన్ నో లేకపోతే ఇంకొక సింగర్ నో చేస్తున్నా కూడా ఎందుకని టాలీవుడ్ లో పెద్దలుగా భావించేటువంటి వాళ్ళు లేకపోతే టాప్ హీరోస్ గా భావించేటువంటి వాళ్ళు మాట్లాడటం సంగతి తర్వాత చిన్న ట్వీట్ కూడా ఎందుకు చేయరు? ఎందుకంటే మెయిల్ డామినేటెడ్ సొసైటీ. వ్యక్తి పూజలు చేయించుకోవడం ఇష్టమైన వాళ్ళు కామెంట్లు ఆ వ్యక్తి పూజనే ఇష్టపడతారు తప్ప వాళ్ళు దేవుడిగా ఉండడానికి ఇష్టపడరు. దేవుడు అనేవాడు అందరినీ సమానంగా చూస్తాడు. వాడికి డబ్బున్నోడా పేదోడా చీమ ఏది సంబంధం లేదు, అన్ని ప్రాణాలు ఒకటే దేవుడికి. కానీ వీళ్ళు వ్యక్తులు కదా, వ్యక్తి పూజ అలవాటు అయిపోయింది కదా. సో మా హీరో గ్రేటు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, కానీ రేణు దేశాయి తన ఆరోగ్యం కోసం తన పిల్లల కోసం ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమె ఎల్లైపోతుంది. అన్యాయం అయిపోయిన ఆమె బతుకు, డివోర్స్ ఇచ్చిన భర్త చాలా గొప్పోడు అయిపోతాడు. నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే ఆయన పెళ్ళి ఆయన ఇష్టం. హూ ద హెల్ ఐ యామ్ నేను చెప్పడానికి, అది వాళ్ళిద్దరూ తెలుసుకోవాల్సిన విషయం. నేను ఇక్కడ ఒక మగాడు ఒక ఆడది ఈ కాన్సెప్టే మాట్లాడతాను అంతే. సో ఆ మధ్య కూడా సమంతాన్ని భయంకరంగా ట్రోల్ చేసిన నాగ చైతన్య చాలా మంచోడు, ఉత్తముడు, సమంతానే డాష్. ఎలా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మీకేం తెలుసు? తెలియదు కదా. వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్కి ఆ అమ్మాయికి సంబంధాలు అంటగడతారు, ఆడేమో దీది దీది అని పిలుస్తాడు. వీళ్ళిళ్ళల్లో కూడా అక్క తమ్ముళ్ళు సంసారాలు చేసుకుంటారేమో మరి అలా మాట్లాడేవాళ్ళు. ప్రతి దానికి ఆడదే తప్పు, డివోర్స్ ఇస్తే ఆడది తప్పు. మగాడు చాలా మంచోడు, ఉత్తముడు. ఎందుకంటే మగాడు అనేవాడు బయటకు వచ్చి మాట్లాడు కదా, నాది తప్పు అని, నాకు అన్యాయం జరిగిందని. ఇక్కడ అమ్మాయి మాట్లాడకపోయినా సరే ఆడది విడాకులు ఇస్తే ఆడదే బరి తెగించింది. ఎందుకంటే ఎప్పుడూ ఆడది మగాడి కింద చెప్పులాగే పడి ఉండాలి, లేకపోతే చెప్పు కింద చీమలాగా రాయిలాగా పడి ఉండాలి. ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుంది సొసైటీ. మనం ఎంత చూసుకుంటున్నా, ఎంత డెవలప్ అయినాం అనుకున్నా, 24 వచ్చేసింది, 2024 వచ్చింది, ఉమెన్ ఎంపవర్మెంట్, అమ్మాయిలు ఫ్లైట్లు నడిపేస్తున్నారు, లేకపోతే రేపు పొద్దున చంద్రయానికి కూడా పోతారు. ఏం జరిగినా సరే ఎండ్ ఆఫ్ ద డే చంద్రయానికి వెళ్ళిన అమ్మాయి కూడా వాళ్ళ హస్బెండ్కి డివోర్స్ ఇస్తే అమ్మాయిదే తప్పు. నువ్వు చంద్రయానికి వెళ్ళావని నీకు పొగరెక్కింది, అందుకే మీ ఆయన వదిలేసావు అంటారు. దట్ ఆ మేల్ డామినేషన్ వల్ల వచ్చేటటువంటి ఆ వ్యక్తిత్వ లోపాల వల్ల ఇన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది అనవసరం.